వేల సంవత్సరాల క్రితం నిర్మించిన కొన్ని ఆలయాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాలుగా నిలుస్తున్నాయి. ఆధునిక యంత్రాలు లేకుండా ఈ అద్భుతమైన నిర్మాణాలు ఎలా సాధ్యమయ్యాయి? ఈరోజు ప్రపంచంలోని 10 అత్యంత రహస్యమైన ఆలయాల గురించి తెలుసుకుందాం. మనం మొదటగా వెళ్తున్న ఆలయం భారతదేశంలోని మహారాష్ట్రలో ఉన్న కైలాస ఆలయం. ఈ ఆలయాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఒకే ప్రశ్న అడుగుతారు: ఇలాంటి అద్భుతాన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా నిర్మించారు? ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒక్కో రాయిని పేర్చి నిర్మించలేదు. ఒకే భారీ కొండరాయిని పైనుంచి కిందికి చెక్కి రూపొందించారు. లక్షల టన్నుల రాయిని తొలగించినప్పటికీ ఆ కాలంలో ఉపయోగించిన ఆధునిక యంత్రాల గురించి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ నిర్మాణంలో కనిపించే ఖచ్చితత్వం, శిల్పకళ, ఇంజనీరింగ్ నైపుణ్యం ఇప్పటికీ అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనిని ఎవరు నిర్మించారు, ఎంతకాలంలో పూర్తి చేశారు అనే ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇంకా స్పష్టంగా లేవు. అందుకే కైలాస ఆలయం ప్రపంచంలోని అత్యంత రహస్యమైన ఆలయాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కట్టడంగా పేరుగాంచిన అంకోర్ వాట్కు వెళ్దాం. ఇది కంబోడియాలో ఉంది. 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం నేటికీ తన అద్భుతమైన శిల్పకళతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఆలయం వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రతి గోడపై చెక్కిన శిల్పాలు, పొడవైన కారిడార్లు, భారీ గోపురాలు అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయం నిర్మాణం ఖగోళ శాస్త్రానికి అనుగుణంగా రూపొందించబడిందని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పుడు మనం భారతదేశంలోని ఒడిషాలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయానికి వెళ్దాం. ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన రాతి నిర్మాణాల్లో ఇదొకటి. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం సూర్యభగవానుడి రథం ఆకారంలో రూపొందించబడింది. ఆలయానికి ఇరువైపులా ఉన్న 24 భాతి చక్రాలు కేవలం అలంకరణ కోసం కాదు. ఈ ఆలయంలోని ప్రతి శిల్పం, ప్రతి రాతి చెక్కు ఆ కాలం శిల్పుల అసాధారణ ప్రతిభకు నిదర్శనం. ఆధునిక సాంకేతికత లేకుండా ఇంత ఖచ్చితత్వంతో ఈ నిర్మాణాన్ని ఎలా పూర్తి చేశారనేది ఇప్పటికీ ఆశ్చర్యమే. అందుకే కోణార్క్ సూర్య దేవాలయం భారతదేశపు గొప్ప వారసత్వ కట్టడమే కాదు, ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఒక అద్భుతమైన రహస్య నిర్మాణం కూడా. ఇప్పుడు మనం ఈజిప్ట్లోని అబూ సింబెల్ దేవాలయానికి వెళ్దాం. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, మానవ చరిత్రలో ఇంజనీరింగ్కు నిదర్శనంగా నిలిచిన అద్భుత నిర్మాణం. సుమారు 3200 సంవత్సరాల క్రితం ఫరో రామెసెస్ రెండవడు ఈ ఆలయాన్ని భారీ కొండరాయిని చెక్కి నిర్మించాడు. ఆలయం ముందు నిలబడి ఉన్న 4 భారీ విగ్రహాలు ఇప్పటికీ సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ ఆలయంలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం 2 రోజులలో మాత్రమే ఉదయించే సూర్యకిరణం ఆలయం లోపలికి చేరుకుని ప్రధాన విగ్రహాలను ఖచ్చితంగా ప్రకాశింపజేస్తాయి. ఆ కాలంలో ఇంత ఖచ్చితమైన ఖగోళ ప్రణాళికను ఎలా అమలు చేశారనేది ఇప్పటికీ. అంతేకాదు, అస్వాన్ హై డ్యాం నిర్మాణం వల్ల ఆలయం నీటిలో మునిగిపోయే ప్రమాదం రావడంతో 1960లలో మొత్తం ఆలయాన్ని వేలాది రాతి ముక్కలుగా విడదీసి ఎత్తైన ప్రదేశంలో మళ్లీ యథాతథంగా నిర్మించారు. ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలో ఇది ఒక అసాధారణ ఘట్టంగా గుర్తించబడింది. ఇప్పుడు మనం దక్షిణ అమెరికాలోని పెరూ దేశానికి వెళ్దాం. సముద్ర మట్టానికి దాదాపు 2430 మీటర్ల ఎత్తులో యాండీస్ పర్వతాల మధ్య దాగి ఉన్న మాచూ పిచ్చు ప్రపంచంలోని అత్యంత ఆశ్చర్యకరమైన పురాతన ప్రదేశాల్లో ఒకటి. 15వ శతాబ్దంలో ఇంకా నాగరికత నిర్మించిన ఈ నగరంలో దేవాలయాలు, రాజభవనాలు, వ్యవసాయ మెట్లు, నీటి కాలువలు అన్నీ అత్యంత ఖచ్చితత్వంతో నిర్మించబడ్డాయి. ఇక్కడ ఉపయోగించిన భారీ రాళ్లను సిమెంట్ లేకుండానే ఒకదానితో ఒకటి అంత ఖచ్చితంగా అమర్చారు కాబట్టి వాటి మధ్య ఒక కాగితం కూడా వెళ్లదని చెబుతారు. మాచూ పిచ్చు నిర్మాణం ఖగోళ శాస్త్రంతో కూడా సంబంధం కలిగి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. సూర్యుడి కదలికలకు అనుగుణంగా కొన్ని నిర్మాణాలు రూపొందించబడ్డాయని ఆధారాలు సూచిస్తున్నాయి. ఇంత అద్భుతమైన నగరాన్ని ఇంత ఎత్తైన పర్వత ప్రాంతంలో ఎలా నిర్మించారు, దానిని ఎందుకు వదిలివేశారు అనే ప్రశ్నలకు ఇప్పటికీ పూర్తి సమాధానం లేదు. అందుకే మాచూ పిచ్చు ప్రపంచంలోని అత్యంత రహస్యమైన చారిత్రక అద్భుతాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మనం ఇండోనేషియాలోని ప్రపంచ ప్రఖ్యాత బోరోబుదూర్ ఆలయానికి వెళ్దాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ ఆలయంగా గుర్తింపు పొందింది. 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ అద్భుత కట్టడం నేటికీ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయం సుమారు 2 మిలియన్లకు పైగా రాతి బ్లాకులతో నిర్మించబడింది. ఇందులో 2600కు పైగా శిల్పాలు, 500కు పైగా బుద్ధ విగ్రహాలు ఉన్నాయి.
పైనుంచి చూస్తే ఈ ఆలయం ఒక భారీ మండల ఆకారంలో కనిపించడం దీని ప్రత్యేకత. శతాబ్దాల పాటు అగ్నిపర్వత బూడిద మరియు అడవిలో దాగి ఉన్న ఈ ఆలయాన్ని తర్వాత తిరిగి వెలికితీశారు. ఆ కాలంలో ఇంత భారీ నిర్మాణాన్ని ఎలా నిర్మించారనేది ఇప్పటికీ పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది. ఆధ్యాత్మికత, శిల్పకళ, నిర్మాణ వైభవం అన్నీ కలిసిన బోరోబుదూర్ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ఆలయాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఇప్పుడు మనం మధ్య అమెరికాలోని గ్వాటెమాలా దేశంలోని టికాల్ దేవాలయాల వద్దకు వెళ్దాం. దట్టమైన అడవుల మధ్య దాగి ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు మాయన్ నాగరికతకు అత్యంత ముఖ్యమైన నగరంగా ఉండేది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ నగరంలో భారీ పిరమిడ్ ఆకార దేవాలయాలు, రాజభవనాలు, విశాలమైన ప్రాంగణాలు ఉన్నాయి. కొన్ని దేవాలయాల ఎత్తు 70 మీటర్లకు పైగా ఉంటుంది. ఆ కాలంలో ఇంత భారీ నిర్మాణాలను ఎలా నిర్మించారో ఇప్పటికీ ఆశ్చర్యమే. శతాబ్దాల పాటు ఈ నగరం అడవిలో పూర్తిగా కనుమరుగైపోయింది. తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు దీన్ని తిరిగి వెలికితీయడంతో ప్రపంచం మరోసారి మాయన్ నాగరికత గొప్పతనాన్ని చూసింది. ఈ దేవాలయాల నిర్మాణం, ఖగోళ పరిజ్ఞానం, శిల్పకళ అన్నీ ఇప్పటికీ పరిశోధకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అందుకే టికాల్ దేవాలయాలు ప్రపంచంలోని అత్యంత రహస్యమైన చారిత్రక కట్టడాలలో ఒకటిగా గుర్తించబడుతున్నాయి. ఇప్పుడు మనం భూటాన్లోని ప్రపంచ ప్రసిద్ధ టైగర్స్ నెస్ట్ మఠానికి వెళ్దాం. సముద్ర మట్టానికి దాదాపు 3000 మీటర్ల ఎత్తులో నిటారుగా ఉన్న కొండ అంచున నిర్మించబడిన ఈ మఠం ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక కట్టడాలలో ఒకటిగా గుర్తించబడింది. 1692లో నిర్మించిన ఈ మఠం చుట్టూ లోతైన లోయలు, ఎత్తైన పర్వతాలు కనిపిస్తాయి. ఇంత ప్రమాదకరమైన ప్రదేశంలో అప్పటి కాలంలో నిర్మాణ సామగ్రిని ఎలా తీసుకెళ్లారు, ఈ నిర్మాణాన్ని ఎలా పూర్తి చేశారు అనే ప్రశ్నలు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. స్థానిక విశ్వాసాల ప్రకారం బౌద్ధ గురువు పద్మసంభవుడు ఒక పులిపై ప్రయాణించి ఈ ప్రాంతానికి వచ్చి ధ్యానం చేశారని చెబుతారు. అందుకే దీనికి టైగర్స్ నెస్ట్ అనే పేరొచ్చింది. మేఘాల మధ్య నిలిచిన ఈ అద్భుత మఠం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ప్రకృతి, ఆధ్యాత్మికత, ఇంజనీరింగ్ అద్భుతంగా కలిసిన ప్రపంచ వారసత్వ కట్టడం. ఇప్పుడు మనం మరోసారి ఈజిప్టుకు వెళ్దాం. అక్కడి ఎడారి పర్వతాల మధ్య అద్భుతంగా నిలిచిన హత్సెప్సుట్ దేవాలయం ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన ప్రాచీన కట్టడాలలో ఒకటి. ఈ దేవాలయం దాదాపు 3500 సంవత్సరాల క్రితం ఈజిప్టును పాలించిన రాణి హత్సెప్సుట్ కోసం నిర్మించబడింది. 3 అంతస్తులుగా కొండను ఆనుకుని నిర్మించిన ఈ ఆలయం అప్పటి శిల్పకళ, నిర్మాణ నైపుణ్యానికి అద్భుతమైన నిదర్శనం. ఈ ఆలయ గోడలపై చెక్కబడిన చిత్రాలు ఆ కాలంలోని వాణిజ్యం, సంస్కృతి, దేవతారాధన గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. 1000 సంవత్సరాలు గడిచినా ఈ శిల్పాలు ఇప్పటికీ ఎంతో స్పష్టంగా కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రకృతి అందాలు, చరిత్ర, ఇంజనీరింగ్ నైపుణ్యం అన్నీ ఒకే చోట కనిపించే ఈ హత్సెప్సుట్ దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించింది. మన జాబితాలో చివరిది లెబనాన్లోని బాల్బెక్ దేవాలయం. ప్రపంచంలోని అత్యంత ఆశ్చర్యకరమైన ప్రాచీన నిర్మాణాల్లో ఇది ఒకటి. ఈ దేవాలయ సముదాయం తన భారీ రాతి బ్లాకుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కొన్ని రాతి బ్లాకుల బరువు 800 టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ ప్రాంతం రోమన్ సామ్రాజ్య కాలంలో విస్తరించినప్పటికీ ఇక్కడి పునాదులు అంతకంటే పురాతనమైనవని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే ఈ నిర్మాణం చరిత్రకారులను, పురావస్తు శాస్త్రవేత్తలను ఇప్పటికీ ఆకర్షిస్తోంది. భారీ స్తంభాలు, అద్భుతమైన అసాధారణ ఇంజనీరింగ్ నైపుణ్యం ఇవన్నీ కలిసి బాల్బెక్ దేవాలయాన్ని ప్రపంచంలోని అత్యంత రహస్యమైన చారిత్రక కట్టడాలలో ఒకటిగా నిలబెట్టాయి. ఇవే ప్రపంచంలోని 10 అత్యంత రహస్యమైన ఆలయాలు. 1000 సంవత్సరాలు గడిచినా ఈ అద్భుత నిర్మాణాలు ఇప్పటికీ మనిషి ప్రతిభకు, ఇంజనీరింగ్ నైపుణ్యానికి, చరిత్రలో దాగి ఉన్న రహస్యాలకు నిదర్శనంగా నిలిచాయి. ఈ 10 ఆలయాల్లో మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది ఏది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర, రహస్యాలు, విజ్ఞాన వీడియోల కోసం వండర్ బుక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.